ఇక్కడ పెళ్లి చేసేటప్పుడు మీకు పెళ్లి చేసే రైట్ ఉందా? కమిటీ మెంబర్లు ఉన్నారు, వచ్చి వెళ్ళారు. అంటే ఇక్కడ పెళ్లి చేయడానికి అన్ని ఉన్నాయా పరిస్థితులు? అంటే మీకు పెళ్లి చేయడానికి అధికారం ఉందా ఇక్కడ? అధికారం అంటే ఈ కమిటీ మెంబర్లు రిసిప్ట్ ఒకటి ఎవరు ఇచ్చారు? కమిటీ మెంబర్ ఇచ్చారా రిసిప్ట్ అదే వాళ్ళు చెప్పి వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఉంది రిసిప్ట్? వాళ్ళ దగ్గర ఉంది రిసిప్ట్ ఇవ్వలేదు మేము ఇంకా, అయితే ఇద్దామని చెప్పి ఆగాం. అయితే ఇద్దామైందా? మీరు ముందే చేసుకోవాలని వాళ్ళు మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్ని చూసుకోవాలా? చిన్నపిల్లలని తీసుకొచ్చి మీరు చూస్తున్నారా? 18 ఏళ్ళని చెప్పారు, వాళ్ళకి ఏజ్ అట్లా మీరు అమ్మాయిని చూస్తే వెళ్తుంది కదా, మీరు అంత అజ్ఞానం లేరు కదా అనేది. అట్లా కాదండి, 18 ఏళ్ళని నువ్వు ఏదైనా పర్లేదు ఇక్కడ ఉన్నావు అన్నప్పుడు చిన్న పిల్లల పెద్ద పిల్లల చూసుకోవాలా. డౌట్ వస్తే ఇమీడియట్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. లేదన్నప్పుడు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు ఎవరున్నా పర్లేదు. ఇక్కడ ఇష్టం వచ్చిన చిన్నపిల్లలకు పెళ్లి చేసి జైలు పోతారు అందరూ కూడా చెప్తున్నారు. ఇంతవరకు ఏం చేయలేదు ఇక్కడ, వాళ్ళకి తెలుసుగా. మనకు ఈ రాత్రి ఒక మైనర్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారని ఒక సమాచారం రావడంతో చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు సాయంతో నేడు పోలీస్కి వాళ్ళకి సపోర్ట్ యాక్షన్గా మేము కూడా వచ్చేసి ఇమీడియట్గా చూసేసరికి ఇక్కడ అంటే చిన్న పాపకి అంటే 13 సంవత్సరాల పాపకి మ్యారేజ్ చేయడానికి వాళ్ళు అన్ని రెడీ చేసుకున్నారు. ఈ విషయం తెలియగానే చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళతో సహాయం వాళ్ళందరినీ కూడా మధ్య చేయడం జరిగింది. వాళ్ళకు అవేర్నెస్ కలిగించి ఈ మ్యారేజ్ని ఆఫ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ప్రాసెస్ ఇచ్చిన తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు రేపు వాళ్ళంతా నిర్ణయం తీసుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.